శేఖర్ రెడ్డిని విచారణ ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. చాలా సుదీర్ఘంగా అంటే చాలా రకాల ప్రశ్నలు కూడా వాళ్ళు సంధించే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ప్రిపేర్ అయిపోయి కొన్ని ప్రశ్నలు కూడా తీసుకొని పోయినట్టుగా తెలుస్తోంది ఆధారాలతో పాటు. సో ఏం జరిగింది ఏంటి ఎట్లా ఈడీ అధికారులు ఇక రంగంలోకి దిగిన నేపథ్యంలో కూడా పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్లో కూడా అంటే ఏం జరగబోతోంది ఏంటి అనేది ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక పూర్తిగా రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసుకునేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు ఈడీ అధికారులు. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బు ఎలా మళ్లించారు, ఎవరెవరి ద్వారా ఎప్పుడెప్పుడు ఈ నగదు చేతులు మారిందనే అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈడీ బృందం సిట్ అధికారులను కలిసి కేసు వివరాలు కూడా పూర్తిగా తెలుసుకున్నారు. ఇక నుంచి ఈ కేసులో పరస్పర సహకారం తీసుకోవాలని ఈడీ సిట్ అధికారులు కూడా నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి పరస్పరం ఇంతకాలం సిట్ అధికారులు ఏవైతే సేకరించారో అవన్నీ కూడా ఈడీ అధికారులు అసలు ఏం జరిగింది ఏంటి అని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని ఆధారాలు తీసుకొని సో ఈడీ రంగంలోకి దిగక ముందే ఈడీ అధికారులు దీనికి సంబంధించి కూడా వర్కౌట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పూర్తి సమాచారం అసలు ఎక్కడికి పోయింది, కింగ్ పిన్ ఎవరు, దీంట్లో చేతులు ఎలా మారింది, ఏ విధంగా దీంట్లో ఎన్ని అంచెలుగా దీంట్లో అవినీతి చేశారు, సో దీంట్లో ప్రధాన లబ్ధిదారు ఎవరు, ఇవన్నీ కూడా ఆధారాలు ముందుగానే సేకరించి పెట్టుకున్నారు. ఇప్పుడు సిట్ అధికారులతో కూడా కూర్చొని ఇద్దరు పరస్పరం సహకారంతో ఈ కేసును కూడా ఏ విధంగా కొలిక్కి తేవాలి, ఏ విధంగా పూర్తి ఆధారాలు సేకరించినట్టుగానైతే తెలుస్తూ ఉంది. తాడేపల్లి ప్యాలెస్లో 5 ఏళ్ల పాటు తిరుగులేని హవా నడిపించినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్ కూడా విచారించి చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా వాళ్ళ దగ్గర రాబట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి ఈ ఇద్దరు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. సో బాలాజీ గోవిందప్ప కూడా పూర్తిగా ఏదైతే ఈ భారతీ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టర్గా ఉన్నారు ఆయన. సో ఈ సాక్షికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలు కూడా చూసే పరిస్థితి కనిపించేది. సో ఇవన్నీ కూడా పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి అమౌంట్ వస్తుంది, ఎక్కడికి బయటకు వెళ్తూ ఉంది, ఏం జరిగిందనేది ఈ ముగ్గురికి ఖచ్చితంగా పూర్తి వివరాలు. ఇది మెయిన్. దీని తర్వాత స్టెప్ ఇంకా ఎక్కడికో అందరికీ తెలిసిందే. సో వీళ్ళ దగ్గర చాలా కీలకమైనటువంటి ఆధారాలు కూడా రాబట్టినట్టుగా తెలుస్తోంది. అవన్నీ ముందు పెట్టుకొని ప్రస్తుతం ఈడీ అధికారులు జైల్లో ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని విచారణ చేస్తూ ఉన్నారు. సో ఏం జరిగింది, వీళ్ళు ఇవి ఇచ్చారు, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, సో క్లియర్గా చెప్పండి అంటూ కూడా ఈడీ అధికారులు ప్రస్తుతం జైల్లో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఏదైతే ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి ఈ ఇద్దరు చాలా కీలకం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు బయట నుంచి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి నివేదికలు ఇంటెలిజెన్స్ వస్తే కూడా వీళ్ళు చూసి వీళ్ళు చదివిన తర్వాతే అవి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేది. ఆ తర్వాత ఏం చేయాలో వీళ్ళు చెప్తేనే ముందుకెళ్లేవాళ్ళు అనే వార్తలు కూడా అవి కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా ఎవరు కలవాలన్నా, ఎవరు జగన్ను ప్రసన్నం చేసుకోవాలన్నా, ఎవరు జగన్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా, ఎవరికి ఏం చెయ్యాలన్నా పూర్తిగా వీళ్ల కనుసన్నల్లోనే జరిగినటువంటి పరిస్థితి. సో రాజ్ కసిరెడ్డి దగ్గరికి ఎంటీ కార్లో వెళ్ళడం, పూర్తిగా డబ్బంతా దీంట్లో వేసుకోవడం, ఆ తర్వాత ప్యాలెస్కి చేరేయడం, ఆ తర్వాత దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, ముంబైలో చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించి సినిమాకి సంబంధించినటువంటి పెట్టుబడులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, హోటళ్ళు, హాస్పిటళ్ళు ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఎందుకో తెలియదు. అంటే 2029కి ఏమైనా ప్రిపేర్ అయ్యారేమో, ఈ డబ్బంతా ఈ విధంగా ఇన్వెస్ట్ చేసి అప్పటికి ఎలక్షన్కి డబ్బులు అవసరం ఉంటాయి అనే ఉద్దేశంతో. ఎందుకంటే మంచిగా ప్రజాస్వామ్యయుతంగా గెలవాలనే ఆలోచన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయరు. ఎందుకంటే పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసో, లేదంటే డబ్బు ప్రలోభాలను చూపించో, లేదంటే డబ్బుతో గెలవచ్చు, ఏముంది ప్రజలది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంటుందని చాలామంది ఆయన దగ్గరున్న చూసిన వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే తిరుపతి బై ఎలక్షన్స్లోనే మనం చూసాం ఏ విధంగా మైనర్లను తీసుకొచ్చి అప్పుడు ఓట్లు వేయించారో, ఎంత ఇబ్బందికి గురి చేశారో. ఆ తర్వాత పంచాయతీలు కావచ్చు, లేదంటే గ్రామ స్థాయిలో జరిగిన ఎన్నికల్లో ఆపోజిట్ వాళ్ళు పార్టీ ఎవరైనా నామినేషన్ వేయడానికి వస్తే ఆ నామినేషన్ పత్రాలు కూడా లాక్కెళ్ళిపోయినటువంటి దృశ్యాలు వైసీపీ వాళ్ళు. ఎక్కడా కూడా ప్రశాంతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక నిర్వహించే పరిస్థితి గత 5 సంవత్సరాలు లేదు అని కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ డబ్బంతా కూడబెట్టి డబ్బంతా జమ చేసి 29లో ఏదైనా ఎన్నికల్లో ఏమైనా ప్లాన్ చేశారా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఓవరాల్గా ఇప్పుడైతే ఈ లిక్కర్కి సంబంధించినటువంటి అంశం, దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి ఈరోజు రంగంలోకి దిగినటువంటి ఈడీ అధికారులకు ఇచ్చే సమాచారం చాలా కీలకం.
తద్వారా ప్యాలెస్కి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి, నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి, పిలిచే అవకాశం ఉంటుంది అనే చర్చ ఇటు ఏదైతే అడ్వకేట్స్ కావచ్చు లేదంటే విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చ